లేకపోతే బీఆర్ఎస్ పెద్దలకు కానీ మిగతా అందరికి నమస్కారాలండి. ముఖ్యంగా మీకు భరత్ గారికి నమస్కారాలు. జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విషయం ఏంటంటే అండి, అలాంటి ఇప్పుడు ఇంక ఈ టైము ఇప్పుడు ఈ పడతపూజ ఇప్పుడు వెళ్ళకు ఇప్పుడు ఒకసారి వాయి చేసుకున్నామండి. మళ్ళీ ఇంకొకసారి పెట్టాలనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటారండి జనరల్ గా. ఇలా ఎన్నిసార్లని పైగా అబ్బాయిని చూస్తే ఎవరికైనా జాలేస్తుందండి. నిరంజన ఎవరు అబ్బాయి పేరు, ఆ అబ్బాయి మామూలుగా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం, చాలా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అంత నీరసంలో ఉండి అలా మాట్లాడుతుంటే ఒక నాయకుడిగా అతని దగ్గరికి వెళ్ళి మానసిక స్వస్థత చేకూర్చడం అనేది ఇట్స్ ఎప్రిషియబుల్ యాక్చువల్లీ. అలాంటి ఎప్రిషియబుల్ ఇష్యూని దాన్ని కాంప్లికేటెడ్ చేయడం అనేటువంటిది చాలా విచారకరం. అబ్బాయి తెలంగాణ పెట్టే కదండి, ఆ తెలంగాణ పెట్టి కోరుకుంటున్నాడు కదా, అతనికి స్వస్థత కావాలి కదా, సాంత్వన కావాలి కదా. సాంత్వన కావాలనుకున్నప్పుడు ఒక నాయకుడికి ఇవ్వాలన్న తప్పే ఉందండి. పైగా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో చెప్తున్నారండి విషయాన్ని. ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా దాటవేయలేదే. అంటే తెలంగాణ మీ అబ్బ జాగీరా మిగతా ఓకే కానీ అదెందుకు మాట్లాడారు? లేదు తెలంగాణ పాకిస్తాన్ లో ఉందా? ఒక్కసారి సార్ విషయం ఏంటంటే అండి, ఆ రోజు కాంటెస్ట్ చూడండి దయచేసి సందర్భం. ఆ రోజు మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కూర్చుని ఒక చిన్న ఒక మామూలు అంటే ఒక న్యూట్రల్ గా జరిగినటువంటి ఒక అనలిస్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూని బేస్ చేసుకుని మాట్లాడకూడని భాష అంతా మాట్లాడారండి. అక్కడ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బెదిరింపు ధోరణిలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు అండి, ఒక నాయకుడు. బెదిరించే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేది ఆయన. తెలంగాణ భూమి పుత్రులను ఎవరిని ఏమనలేదండి అక్కడ. అందులో మాట్లాడి దాని క్లారిటీ కూడా ఇచ్చారు. అక్కడ ఎవరైతే బెదిరించారో ఆ బెదిరించే మళ్ళీ ఒకసారి కావాలంటే వీడియో చూడండి. బెదిరించే వాళ్ళకి నేను చెప్తున్నాను తెలంగాణ మీ అయ్య జాగీరా అని అడిగాడు. ఓకే, ఫోన్ కట్ అయినట్టుంది రామకృష్ణ గారిది. ఎస్ శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ సార్, ఇప్పుడు అంటే కత్తి వెంకటస్వామి గారికి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళకే అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు సార్. వీళ్ళు తెలంగాణ వాళ్ళని ఎదగనియరు. ఇప్పుడు వెంకటస్వామి గారైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అంటే తెలంగాణ ఆంధ్రాలో కాంగ్రెస్ లీడర్స్ ఎవరు మిగిలిలేరు. ఒకప్పుడు ఉండేనా, ఇప్పుడు ఎవరు లేరు. పాపం పల్లన్ రాజు గారు, ఒకళ్ళు చింతమోహన్ గారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. ఇదివరకంటే నగడపాటి, కావూరి, రాయపాటి చాలా మంది వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ అందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోయినారు. మిగిలిపోయింది కనుమూరి బాపిరాజు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంతే. సాయి ప్రతాప్ ఇటువంటి వాళ్ళు అంతే. సార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్ సార్. తెలంగాణలో నేను చెప్తున్నాను, తెలంగాణలో కూడా ఈ ఛానళ్లలో అక్కడ ఇక్కడ తెలంగాణ వాదం వినిపించే స్థాయి వరకే తెలంగాణ నాయకులను పరిమితం చేసినారు. తెలంగాణలో ఉన్నటువంటి అంటే నిజమైనటువంటి తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, ఉద్యమకారులు, వీళ్ళందరికీ బ్యాక్ సీట్స్ కేటాయించినాడు రేవంత్ రెడ్డి ప్లస్ మహేష్ కుమార్ గౌడ్. ఇద్దరి ద్వయము, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా చాలా చక్కేస్తున్నారు. లేటెస్ట్ ఉదాహరణ నేను మీకు చెప్తాను సార్. నేరళ శారదను తీసేసి గద్వాల విజయలక్ష్మికి ఉమెన్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు సార్. పోనీ ఇంకో ఎవరన్నా ఒక అంటే పోరాట యోధురాలైన వాళ్ళు గాంధీ భవన్ చుట్టూ ఉండేవాళ్ళు. కేకేకు రాజ్యసభ సీటు రివైజ్ చేయలేదు కాబట్టి ఆ కోటాలో ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదు కాబట్టి ఆయన కూతురికి ఇచ్చారట. ఎవరి కూతురికి? కేకేకు రాజ్యసభ సీటు ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఆయనకి ఇస్తామని చెప్పారు. మళ్ళీ వినండి జరిగింది. మళ్ళీ ఆయనకే రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి సడన్ గా ప్రియాంక గాంధీ ఫోన్ చేసి, లేదు అంకుల్ నేను ఇవ్వలేకపోతున్నా, అభిషేక్ మను సింగ్ అవసరం ఉంది మనకు కోర్టులో, కాబట్టి మీరు దయచేసి ఎక్స్క్యూజ్ మీ వేరే విధంగా అకామిడేట్ చేస్తామని చెప్పి కేకేకి రాజ్యసభ సీట్ ఇస్తా అని మళ్ళీ రిజైన్ చేయించి మోసం చేశారు. అందుకు ఇక సరే నాకు వద్దులే కూతురికి ఇవ్వండి అంటే ఇచ్చారు. అది
సార్ విషయం ఆ? ఏ పోరాటం కోసం రిజైన్ చేసిండు ఆయన? చెప్పండి సార్ మరి అబ్దుల్ సాబ్ గారు. ఎవరి కోసం రిజైన్ చేసి వచ్చిండు అంటున్న పార్టీ? ఎప్పుడు ఉపయోగపడ్డారో చెప్పండి సార్. మమ్మల్ని మాట్లాడిస్తే అంటే మాట్లాడాలి సార్. చెప్పండి శరత్ గారు. ఎస్ సార్ భరత్ గారు నాదొక చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్, మీరేమనుకోనంటే Yeah. ఎందుకంటే అన్ని ఛానళ్లలో డిబేట్ల కంటే మీ ఛానల్ డిబేట్ మెరుగైందిగా ఉంటుంది కాబట్టి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరిని మాట్లాడమంటారో వాళ్ళని మాట్లాడించి Yes, yes. మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయండి సార్ నిర్దాక్షిణ్యంగా. Yeah, yeah. వాళ్ళు అయిన తర్వాత మీరు మళ్ళా ఎవరిని మాట్లాడంటారో చేద్దాం తప్పకుండా అది. ఎస్ అట్లా చేస్తే ఏమైందంటే ఈ క్వాలిటీ ఆఫ్ డిస్కషన్ డిబేట్ కొద్దిగా నాణ్యంగా Yes. ఉంటది, Yes. ప్లస్ మీకున్న గౌరవము మీ ఫాలోవర్షిప్ అంతా ఉంటది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక 5-6 చర్చల నుంచి నేను చూస్తున్నాను వ్యక్తిగత దూషణలు, అనవసరమైన రసభాష ఇది రాణించట్లేదు సార్ కొద్దిగా. లేదు ఇవాళ పెద్ద గాలేదులేండి. ఎస్ నేను అనేది ఏంటంటే మీరు ఒక ఫాలో కండి మీ పీసీఆర్ వాళ్ళకి ఏం చెప్పండి అంటే ఎవరు మాట్లాడతారో చెప్తే నేను ఆటోమేటిక్ గా చెప్పేస్తా, మ్యూట్ చేయండి మిగతా వాళ్ళని చెప్పేస్తా. వాళ్ళకి చేయమనండి సార్, దాని వల్ల ఒక మంచి జరుగుతుంది. ఎందుకంటే Yes. మాట్లాడే వాళ్ళందరూ మేధావులు, క్లారిటీ ఆఫ్ ఇష్యూ ఉంది, అన్ని రకాలుగా బాగుంది కాబట్టి Yes. ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకోవద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దూషణ బంద్ చేయాలి సార్. వ్యక్తులను వ్యక్తిగతంగా తిట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. Yes, ఇప్పుడు okay. మీరు రాజకీయంగా విభేదించండి, మీరు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడండి, కానీ ఈ దూషణలు ఆపాల. నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు